పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. భక్త మహాశలందరికీ కూడా నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన నవీపేటలోని స్థానిక లింగంగుట్ట యందు స్వయంభూగా వెలిసినటువంటి నాగేంద్రుని యొక్క పుట్ట ఇప్పటికీ భక్తులకు కోరినటువంటి కోరికలు నెరవేర్చేటువంటి సందర్భం జరుగుతున్నది. ప్రస్తుతం మనము దత్తాత్రేయ మూలికా తంత్రాన్ని అనుసరించి లోకలక్షణార్థం వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సుఖశాంతి సంతోషాలు సులభంగా కేవలం ప్రదక్షిణ మాత్రం చేత శుభం జరగాలని సంకల్పంతో ఈరోజు ప్రత్యేకంగా సంవత్సరం ఒక్కసారి వచ్చే అవకాశము, అదేవిధంగా సోమవారంతో కూడినటువంటి పంచమి రావడం చాలా అరుదు. తాంత్రిక శాస్త్ర ప్రకారం ఏమైతే చెప్తుందంటే ఏ రోజైతే సోమవారం కూడినటువంటి నాగుల పంచమి వస్తూ ఉంటుందో ఆ రోజున ప్రత్యేకంగా పుట్ట దగ్గర ఉన్నటువంటి పుట్ట ప్రాంతంలో తెల్ల జిల్లేడు చెట్టు కానీ ఊడుగు చెట్టు కానీ మనం స్థాపించినట్టుంటే సులభంగా కేవలం ప్రదక్షిణ మాత్రం చేత వాళ్ళకి సంపూర్ణ కార్యసిద్ధి జరుగుతూ ఉంటుంది. ఊడుగు చెట్టు యొక్క ప్రదక్షిణ అంటే పుట్టతో కలిపిన ఊడుగు చెట్టు ప్రదక్షిణ చేయడం వలన వ్యక్తికి ఎలాంటి గ్రహదోషాలున్నా తాంత్రిక ప్రయోగం మాంత్రిక ప్రయోగాలున్నా కూడా ప్రదక్షిణ మాత్రం చేత పుట్టతో కలిపి ఏ వృక్షానికి అయితే ప్రదక్షిణ చేస్తామో అంటే ఆ ఊడుగు వృక్షాన్ని ప్రదక్షిణ చేస్తామో వాళ్ళకు సులభంగా ఆ యొక్క బాధలు తొలగి సుఖశాంతి సంతోషాలు ఇస్తాయని మన తాంత్రిక శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి ఈరోజు పరమాత్మ మనకి ఇచ్చినటువంటి అనుగ్రహం ద్వారా ఆ ప్రకృతి మనకు కల్పించినటువంటి అవకాశం ద్వారా భక్త సమేతంగా అందరితో లోక కళ్యాణార్థమై ఈ యొక్క తెల్ల జిల్లేడు చెట్టు అదేవిధంగా ఊడుగు చెట్టును ఇంత పవిత్రమైన రోజు పెట్టడం జరిగింది. దీని ద్వారా లోక కళ్యాణం జరగాలి. లింగంగుట్టకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ముందుగా మనకి గుట్టకి ఎక్కే దారిలోని ఇక్కడ ఉంది కాబట్టి ఎవరైనా సరే వచ్చి ఇక్కడ ఒక 5 ప్రదక్షిణ తీసుకుని పైనకి వచ్చినట్టుంటే వాళ్ళకి సంపూర్ణంగా కార్యస్థితి జరుగుతుంది అని ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మీ అందరికీ సుఖశాంతి సంతోషాలు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అవధూత చింతన శ్రీ గురుదేవ.